రాముడి మాటలు విన్న ఇంద్రజిత్, ఈ రామలక్ష్మణులు నన్ను కనిపెట్టి కొట్టడానికి సిద్ధపడుతున్నారు, కాబట్టి నేను ఏదో ఒక మోసం చేసి రామలక్ష్మణుల దృష్టిని నా నుంచి మరల్చాలి అనుకొని ఆలోచించాడు. అప్పుడు ఆయన వెంటనే సీతమ్మను మాయచేత సృష్టించి తన రథంలో కూర్చోబెట్టాడు. ఆయనకి ఎదురుగా హనుమంతుడు ఒక పర్వతాన్ని పట్టుకొని వస్తున్నాడు. అప్పుడు ఇంద్రజిత్ తన రథంలో ఉన్న మాయా సీత చెంపల మీద ఎడాపెడా కొట్టాడు. వాడు అలా కొడుతుంటే ఆవిడ హా రామా హా రామా అని ఏడుస్తోంది. అలా ఏడుస్తున్న సీతమ్మని చూసిన హనుమంతుడు తట్టుకోలేక ఆ పర్వతాన్ని కింద పడేసి ఏడుస్తూ, దుర్మార్గుడా, ఆమె మహాపతివ్రత రామకాంత, సీతమ్మను అలా కొడతావా? నాశనమైపోతావురా నువ్వు. నేను సుగ్రీవుడు నిన్ను విడిచిపెట్టము, నీ శిరస్సు గిల్లేస్తాము, సీతమ్మని వదులు అని హనుమంతుడు బాధతో ఏడుస్తూ అరిచాడు. అప్పుడు ఇంద్రజిత్, ఆమె స్త్రీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కానీ మాకు దుఃఖాన్ని కలిగించింది కాబట్టి ఈమెని మాత్రం నేను విడిచిపెట్టను అని చెప్పి ఒక ఖడ్గాన్ని తీసుకొని ఆమె శరీరాన్ని చీరేశాడు. అప్పుడు ఆ మాయాసీత మరణించి ఆ రథంలో పడిపోయింది. తరువాత ఇంద్రజిత్ ఆ రథంతో వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే సీతమ్మ పడిపోయిందో అప్పుడు హనుమంతుడు యుద్ధం మానేసి ఏడుస్తూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ, ఇంకా ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తారురా? ఏ తల్లిని రక్షించడానికి యుద్ధానికి వచ్చామో ఆ తల్లిని సంహరించాడు. ఇంక నేను యుద్ధం చెయ్యను అని ఏడుస్తూ రాముడి దగ్గరకు వెళ్ళి, రామ, దుర్మార్గుడైన ఇంద్రజిత్ వానరులందరూ చూస్తుండగా సీతమ్మను తీసుకొచ్చి సంహరించి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా సీతమ్మ లేదు అని చెప్పాడు. ఈ మాటలు విన్న రాముడు మూర్ఛపోయి కింద పడిపోయాడు. తరువాత వాళ్ళు రాముడి ముఖం మీద నీళ్లు పోసి ఆయనను లేపారు. అప్పుడు లక్ష్మణుడు కోపంగా, అన్నయ్య, నువ్వు ధర్మము 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 అని ఇన్నాళ్ళు పట్టుకు తిరిగావు. ఆ ధర్మం నీకు ఈ ఫలితాన్ని ఇచ్చింది. నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల రాజ్యభ్రష్టుడివి అయ్యావు. నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల తండ్రి గారు మరణించారు. నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల సీతమ్మ అపహరింపబడింది. నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల జటాయువు మరణించాడు. నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల 14 సంవత్సరాలుగా అరణ్యాలలో తిరుగుతున్నావు. ధర్మాన్ని విడిచిపెట్టిన రావణుడు అంతఃపురంలో కొలుకుతున్నాడు, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అధర్మంతో ఉన్నవాడు అంత సంతోషంగా ఉన్నాడు. ధర్మంతో ఉన్న నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు. ఇంకా ధర్మము ధర్మము అని ఎందుకంటావు అన్నయ్య? ఆ ధర్మాన్ని విడిచిపెట్టు, మనం కూడా అధర్మాన్నే స్వీకరిద్దాము అన్నాడు. వెంటనే విభీషణుడు పరుగు పరుగున వచ్చి, ఎంత మాట నవ్వు లక్ష్మణ, సీతమ్మని ఇంద్రజిత్ సంహరిస్తే రావణుడు ఊరుకుంటాడనుకున్నావా? ఎంతోమంది చెప్పినా సీతమ్మని విడిచిపెట్టని వాడు ఇంద్రజిత్ సీతమ్మని చంపితే ఊరుకుంటాడా? ఆ ఇంద్రజిత్ మహా మాయావి. మీరు అంతలోనే వాడి మాయ మరచిపోయారు. వాడు మాయాసీతని సంహరించి తీసుకుపోయాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా? పెద్ద ఊడలు దిగిపోయిన మర్రి చెట్టు ఒకటి ఉంది. దాని చుట్టూ చాలా చీకటిగా ఉంటుంది. వాడు అక్కడికి వెళ్ళి నికుంభిల హోమం చేస్తాడు. అక్కడ వాడు నికుంభిల దేవతని ఉద్దేశించి హోమాన్ని పూర్తి చేసి వాడి గుర్రాల మీద, ఆయుధముల మీద ఆ అక్షతలను చల్లుకొని యుద్ధరంగంలోకి వస్తే దేవేంద్రుడు కూడా వాడితో యుద్ధం చేయలేడు. సీతమ్మ చనిపోయింది అనుకుని మీరు ఇక్కడ ఏడుస్తున్నారు.
కానీ వాడు అక్కడ హోమం చేస్తుంటాడు. రామ, నన్ను అనుగ్రహించు. నాతో లక్ష్మణుడిని తీసుకెళ్ళి ఆ హోమం పూర్తవకుండానే వాడిని సంహరిస్తాను అన్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని ఆశీర్వదించి హనుమ మొదలైన వీరుల్ని సాయంగా పంపారు. విభీషణుడు లక్ష్మణుడిని ఇంద్రజిత్ హోమం చేసుకునే చోటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇంద్రజిత్ ఆ హోమం చేయడం కోసం సిద్ధపడుతున్నాడు. తన హోమాన్ని ఎవరూ పాడు చేయకుండా చుట్టూ సైన్యాన్ని కాపు పెట్టాడు. అప్పుడు విభీషణుడు, లక్ష్మణ, నువ్వు ఒక పక్క నుంచి సైన్యాన్ని బాణాలతో కొట్టి కకావికలం చెయ్యి. అప్పుడు ఇంద్రజిత్ కనబడతాడు. అదే సమయంలో హనుమ వెళ్ళి రాక్షస సైన్యాన్ని తుదముట్టించేయాలి. అంతమంది అక్కడ పడిపోతుంటే వాడు అక్కడ కూర్చొని హోమం చేయలేడు. కాబట్టి రథం ఎక్కి వస్తాడు. అప్పుడు నువ్వు వాడిని కొట్టాలి అన్నాడు. వెంటనే లక్ష్మణుడు బాణప్రయోగం చేశాడు. అప్పుడు ఆ సైన్యం పక్కకి తప్పుకుంది. వాళ్ళు పక్కకి తప్పుకోగానే ఆ మర్రి చెట్టు కనబడింది. వెంటనే హనుమంతుడు హరివీర భయంకరుడై ఆ రాక్షసులను మర్దించేశాడు. హనుమ ప్రతాపం ముందు ఆ రాక్షస సైన్యం నిలబడలేక పెద్ద పెద్ద హాహాకారాలు చేశారు. ఆ హాహాకారాలు విన్న ఇంద్రజిత్ హోమాన్ని ఆపి, ముందు హనుమంతుడిని సంహరించి అప్పుడు హోమం చేస్తాను అని అనుకుని రథం ఎక్కాడు. అప్పుడు ఆయన ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని హనుమంతుడి మీద ప్రయోగిద్దామని ఆ అస్త్రాన్ని అభిమంత్రిస్తుండగా లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు. ఆ టంకారానికి ఇంద్రజిత్ లక్ష్మణుడి వైపు చూశాడు. అప్పుడు లక్ష్మణుడు, దుర్మార్గుడా, హనుమతో యుద్ధం ఎందుకు? నీతో యుద్ధం చేయడానికి నేను వచ్చాను. పౌరుషం ఉంటే నాతో యుద్ధం చేయి అన్నాడు. అప్పుడు ఇంద్రజిత్, ఇంతకు ముందు నిన్ను 2-3 సార్లు కొట్టాను, అయినా బుద్ధి లేకుండా మళ్ళీ వచ్చావు. చూడు నీకు ఎటువంటి యుద్ధం చూపిస్తానో ఇవాళ అని ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు. లక్ష్మణుడి పక్కన ఉన్న విభీషణుడిని ఇంద్రజిత్ చూసి అన్నాడు, నువ్వు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగావు. నువ్వు స్వయాన నా తండ్రికి తమ్ముడివి, నాకు పినతండ్రివి. నీ కొడుకు వరసైన నన్ను చంపడానికి ఇవాళ శత్రువులతో చేతులు కలిపావే. నీకు ఇలా చెయ్యడానికి సిగ్గుగా లేదా? శత్రువులతో చేతులు కలిపి తన వారిని చంపినవాడు చివరికి ఆ శత్రువుల చేతులలోనే చనిపోతాడు అన్నాడు. అప్పుడు విభీషణుడు, నీ తండ్రి యందు నీ యందు పాపం ఉంది కనుక నేను మిమ్మల్ని విడిచి ధర్మాత్ముడైన రాముడి పక్కకు వచ్చాను అన్నాడు. అప్పుడు ఇంద్రజిత్కి లక్ష్మణుడికి ఘోరమైన యుద్ధం జరిగింది. ఇద్దరు ఒకరిని ఒకరు బాణాలతో కొట్టుకున్నారు. లక్ష్మణుడు వేసిన బాణాలకి ఇంద్రజిత్ యొక్క ధనస్సు ముక్కలైపోయింది. తరువాత ఇంద్రజిత్ బాణాలతో లక్ష్మణుడి కవచాన్ని పగలగొట్టాడు. ఇద్దరు సింహాలలా యుద్ధం చేశారు. విభీషణుడు ఆ రాక్షసుల మీద బాణాలను వేసి వాళ్ళని సంహరించాడు. ఇంద్రజిత్కి లక్ష్మణుడికి 3 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది. లక్ష్మణుడు ఎన్ని అస్త్రాలని వేసినా ఇంద్రజిత్ సంహరించబడడం లేదు. అప్పుడు విభీషణుడు అన్నాడు, ఆ ఇంద్రజిత్ పౌరుషం పెరిగిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ ఇంద్రజిత్ని సంహరించు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు 2 కూరలు కలిగిన సర్పం లాంటి ఒక బాణాన్ని తీసి వింటినారికి తొడిగి, మా అన్న రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, దశరథుడి కొడుకే అయితే, పౌరుషం ఉన్నవాడే అయితే నా ఎదురుగా నిలబడిన ఇంద్రజిత్ నిగ్రహింపబడుగాక అని బాణప్రయోగం చేశాడు. ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్ కంఠానికి తగలగానే ఆయన శిరస్సు
శరీరం నుండి విడిపోయి కింద పడిపోయింది. ఇంద్రజిత్ మరణించాడు. మరి ఆ తర్వాత జరిగిన రామాయణ కథను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు మరి. జై శ్రీరామ్, జై హింద్.